Welcome to BVR Sir's classroom. Today's topic is electromotive force, EMF, and this is part of electrochemistry 2 chapter, and this chapter is meant for semester 4 students of second year BSc. మీకు ముందుగా చెప్పినట్టే ఇంగ్లీష్ మీడియంలో స్లైడ్స్ ఉంటాయండి. నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవేళ చెప్పుకునేటటువంటి క్లాస్ ఈఎంఎఫ్ అని చెప్పన్నాను, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇన్ దిస్ క్లాస్ వీ విల్ బి స్టడీయింగ్ దీస్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్టార్టింగ్లో మీకు ఏం చెప్తాను, ఎలా చెప్తాను అనేది ఒక ఇలాగ డయాగ్రామాటిక్గా చూపిస్తే మంచి ఐడియా మీకు వస్తుంది అని చెప్పి ఈ రకంగా సూచించడం జరుగుతుంది. సో ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ చెప్పుకుంటాం ముందు. ఆఫ్టర్ దట్ స్టడీయింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, we will be focusing our study on measurement of that EMF, how to measure the electromotive force of a cell, and after doing that we will be focusing or discussing on applications of EMF measurements. So let us start like this. EMF of a cell. So malli chudandi left side we are trying to measure the electromotive force annamata. So electromotive force ఎంత వస్తుంది ఈ సెల్ నుంచి అనేది ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది అనేది నా ఉద్దేశం. సో ఇదంతా కూడా గ్యాల్వానిక్ సెల్ లాంటి సెల్ సెటప్. సో ఈ సెల్ యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్. స్టార్టింగ్ నుంచి కూడా గ్యాల్వానిక్ సెల్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం. గ్యాల్వానిక్ సెల్ కావచ్చు, లేదా మరొక ఎలక్ట్రోకెమికల్ సెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కంపల్సరీ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ 2 electrodes. So presence of 2 electrodes is a must. Each electrode ni మనం ఏమని పిలుస్తున్నాం, హాఫ్ సెల్ అని చెప్పి పిలుస్తున్నాం. హాఫ్ సెల్ అంటే యానోడిక్ హాఫ్ సెల్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాథోడిక్ హాఫ్ సెల్. ఆ రెండాటిని ఒక సాల్ట్ బ్రిడ్జ్ సహాయంతో కనెక్ట్ చేసినప్పుడే కంటిన్యూటీ ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ గ్యాల్వానిక్ సెల్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 హాఫ్ సెల్స్. ఇప్పుడే చెప్పాను, దే కన్స్టిట్యూట్ ద 2 electrodes. One of the electrodes must show higher tendency of losing electrons than the other electrode. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దాకా మనం ఈ యాంగిల్లో మనం ఎలక్ట్రోడ్స్ని స్టడీ చేయలేదు. సో ఇన్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ కంపల్సరీగా మనకి ఎన్ని ఎలక్ట్రోడ్స్ ఉండాలి, 2 electrodes ఉండాలనేది కామన్గా ఇప్పుడు వరకు నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ మస్ట్ షో హయ్యర్ టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్కి ఎక్కువ ఉండాలి, అది కంపల్సరీ అనమాట. రెండు ఒకే రకమైనటువంటి ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ ఉందనుకోండి, దట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎందుకంటే ఇంకా అక్కడ కరెంట్ అవుట్పుట్ అనేది ఏమీ ఉండదు, రెండాటికి సేమ్ టెండెన్సీ ఉన్నప్పుడు. సో ఒకదానికి ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ రెండో దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ కన్స్ట్రక్ట్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. Okay, because of this potential difference, electrons flow from the electrode of higher oxidation potential to an electrode of lower oxidation potential. Okay, so ఇప్పుడు ఆల్రెడీ రెండు ఎలక్ట్రోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ షుడ్ హ్యావ్ హయ్యర్ టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందో, దెన్ what happens is there is potential difference and electrons flow from the electrode of higher oxidation potential or electrode potential, whatever it may be. So అది గుర్తుంచుకోండి. సో ఆక్సిడేషన్ అని అంటే అర్థం ఏంటండి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ అంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆక్సిడేషన్ జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అది ఏ ఎలక్ట్రోడ్ అవుతుంది అప్పుడు మనకి, మీ అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ యానోడ్. ఓకే, సో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. సో అది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ మైనస్. దాన్ని నెగిటివ్తో చూపిస్తాం. జనరల్గా ఆక్సిడేషన్ అంటే మనం పాజిటివ్తో చూపిస్తాం, కానీ ఈ టైప్ ఆఫ్ సెల్స్లో మాత్రం దానికి యానోడ్కి నెగిటివ్ వాల్యూ ఇస్తాం. ఇక్కడ ఒకటే ఆ డిఫరెన్స్. Okay, the difference between the electrode potentials of the 2 half cells is known as cell electromotive force. అదండి అసలు విషయం. వాట్ ఈజ్ ఈఎంఎఫ్?
వాట్ ఈజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా చాలా ఈఎంఎఫ్ అనే పదం హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తుంటారు మీరు బిఎస్సి స్టడీ చేసే రోజుల్లో ఇప్పుడు వరకు. బట్ వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే సింపుల్ గా కెమిస్ట్రీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఆఫ్ ద టూ హాఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ సెల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దట్స్ ఆల్. పైన చెప్పుకున్నాం పై పారాలో ఏముంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ మస్ట్ హ్యావ్ హయ్యర్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్, కాబట్టి దెర్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నే ఇక్కడ నెక్స్ట్ పారాలో ఏమని అనుకుంటున్నాం అండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దాన్ని అండర్లైన్ చేసుకోండి, కావాలితే నోట్స్ లా రాసుకుంటే రాసుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఆఫ్ ద టూ హాఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ సెల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. చాలా కొన్ని మీనింగ్ కరెక్ట్ గా మనకి తెలియకుండానే వాడేస్తూ ఉంటాం, సహజం అది, ఎవరైనా కానీ, మీరైనా నేనైనా. కానీ అవసరం వచ్చినప్పుడు మీనింగ్ ఏంటి తెలిస్తే తప్ప మనం నెక్స్ట్ కంటిన్యూ చేయలేము అనమాట. ఈఎంఎఫ్ ఈస్ ద ఫోర్స్ విచ్ కాజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఎలక్ట్రోడ్ టు ద అదర్ అండ్ thus results in the flow of current. అది అక్కడ పాయింట్, దీన్ని కూడా అండర్లైన్ చేయండి. ఈఎంఎఫ్ ఈస్ ద ఫోర్స్ విచ్ కాజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ one electrode to the other and thus results in the flow of current. సో యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కరెంట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. Thus EMF is a measure of overall tendency which determines the spontaneity of a chemical reaction. చూడండి అసలు విషయం, ఇందాక 2 సెల్స్ యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్ సేమ్ అయితే రియాక్షన్ జరగదని చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఈఎంఎఫ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఓవరాల్ టెండెన్సీ విచ్ డిటర్మైన్స్ ద స్పాంటేనిటీ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. అయితే కెమికల్ రియాక్షన్ జరుగుతుందా జరగదా? రెండాటికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ సేమ్ అయితే కెమికల్ రియాక్షన్ జరగదు. మరి ఎప్పుడు జరుగుద్ది? డిఫరెన్స్ ఉండాలి, రెండాటి మధ్యన ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూలో డిఫరెన్స్ ఉండాలి. ఎంత డిఫరెన్స్ ఉండాలి? ఎంత డిఫరెన్స్ ఉంటే అంత ఎక్కువ ఈ స్పాంటేనియస్ గా కెమికల్ రియాక్షన్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నౌ యూ అబ్జర్వ్ దిస్ వన్, galvanic cell. This is the example of Daniell cell. ఈ Daniell cell లో 2 electrodes, left hand side zinc sulfate అనుకుందాం Zn2+, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో కాపర్ సల్ఫేట్ అనుకుందాం. ఓకే, సో లెఫ్ట్ సైడ్ యానోడ్ నేమో ఇందా చెప్పాను మనం, నెగిటివ్ సైన్ తో సూచిస్తాం. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఓకే, సో కరెంట్ అప్పుడు ఏమవుద్ది, ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ పాస్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద సెటప్ ఫర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్. ఎందుకని అలాగా? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఆఫ్ ద 2 హాఫ్ సెల్స్ డిఫరెన్స్ ఉండడం వలన ఈ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవుతున్నాయి. యానోడ్ నుంచి క్యాథోడ్ కి మైగ్రేట్ అవడం వలన మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమని చెప్తారు మీరు? దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఇది ఈ డయాగ్రామ్ కానీ చూసినట్టయితే, స్టడీ చేసినట్టయితే మీకు ఈఎంఎఫ్ అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటనేది అర్థం అవుతుంది. ఎందుకు వస్తుంది ఈఎంఎఫ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో మనం స్టడీ చేసాం. ఓకే, then how to calculate EMF of a cell? Simple ga, in terms of oxidation potentials, E cell is equal to E anode minus E cathode అవుతుందండి. బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. E cell is equal to E cathode minus E anode. ఈ ఫార్ములాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇది రెండు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు కంపల్సరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ స్టడీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇఫ్ ద ఈ యానోడ్ వాల్యూ ఇస్ నెగిటివ్, దట్ ఈస్ రిడక్షన్ పొటెన్షియల్, దెన్ దట్ కెన్ యాక్ట్ యాజ్ యానోడ్ అనుకోండి. ద టోటల్ సెల్ ఈఎంఎఫ్ ఈస్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. అంటే 2 పొటెన్షియల్స్ ని యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా సెల్ పొటెన్షియల్ లేదా సెల్ ఈఎంఎఫ్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ జింక్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్స్ ఆర్, అందుకే చెప్పాను పైన రిడక్షన్ పొటెన్షియల్స్ ఇస్తారు ఎక్కువ. సో రిడక్షన్ పొటెన్షియల్స్ పరంగా ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. అందుకే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్స్ అంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇది ఈజీగా గుర్తుంటుంది. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ జింక్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్స్ ఎంత వాల్యూ? -0.76 volts
అండ్ ప్లస్ 0.34 volts రెస్పెక్టివ్లీ ఈ వాల్యూ ఉంది. దెన్ ఈఎంఎఫ్ ఆఫ్ ఈ డేనియల్ సెల్ లేదా గ్యాల్వానిక్ సెల్, లెఫ్ట్ సైడ్ యానోడ్ జింక్ 2+ అయాన్, యానోడే కదా ఇది, ఆక్సిడేషన్ జరిగిందంటే రైట్ సైడ్ ఏముందో చూడండి, Cu2+ Cu, దిస్ ఈస్ క్యాథోడ్ ఎందుకంటే రిడక్షన్. ఇప్పుడు పై ఫార్ములా యూజ్ చేయండి, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, ఇది ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ సెల్ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి. కాపర్ వాల్యూ ఎంత, క్యాథోడ్ వాల్యూ, కాపర్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్ వాల్యూ ఈజ్ ప్లస్ 0.34 మైనస్ 0.76, అది సాల్వ్ చేస్తే 1.1 volt వస్తుంది. మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇది బహుశా ఫిజిక్స్ లో మీరు చేసి ఉంటారు. మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ ఎలా చేస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ పొటెన్షియోమీటర్. సో సెల్ యొక్క ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చి పొటెన్షియోమీటర్ ని యూజ్ చేస్తాం. ఇన్ దిస్ ద ఎక్స్టర్నల్ పొటెన్షియల్ డిఫరెన్స్ required to stop the passage of current in the cell under test is measured. The connections and apparatus required are, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఇన్ దిస్ ద ఎక్స్టర్నల్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద పాసేజ్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సెల్ అండర్ టెస్ట్ ఈజ్ మెజర్డ్. ఇది ఉన్నటువంటి పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేనియల్ సెల్లే తీసుకున్నాం అనుకోండి, డేనియల్ సెల్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఎంత అవుట్పుట్ వస్తుంది అంటే 1.1 volt వస్తుంది అని చెప్పి ఇప్పుడే చూసాం క్యాలిక్యులేట్ చేసి. నౌ ఆ 1.1 వస్తుందా ఎంత వస్తుందా అని తెలుసుకోవాలి అంటే ఏం చేస్తామంటే బయట ఇంకొక సెటప్ మనం కనెక్ట్ చేస్తాం. ఎలాగా ఉంటుంది అంటే ఈ అవుట్పుట్ అనేది ఆగిపోవాలన్నమాట. సెల్ నుంచి బయటకు వచ్చేటటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయడానికి కావలసినటువంటి ఈ ఎక్స్టర్నల్ సెటప్ ని మనం సెట్ చేసుకుంటాం. ఆ విధంగా ఫైనల్ గా మనం సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కసారి మళ్ళీ ఇంగ్లీష్ లో చదవండి. ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ పొటెన్షియోమీటర్. ఇన్ దిస్ ద ఎక్స్టర్నల్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద పాసేజ్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సెల్ అండర్ టెస్ట్ ఈజ్ మెజర్డ్. ద కనెక్షన్స్ అండ్ ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఆర్ లైక్ దిస్. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఓకే చూడండి, A to B, ఇట్ ఈస్ ఎ పొటెన్షియోమీటర్ వైర్ అండి. A to B యూనిఫామ్ థిక్నెస్ ఉంటుంది. యూనిఫామ్ థిక్నెస్ ఏ కాకుండా ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్, చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది దానికి. ఆ టైప్ ఆఫ్ వైర్ ని యూనిఫామ్ థిక్నెస్ ఉండి ఉన్నటువంటి హై రెసిస్టెన్స్ వైర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఈ లెఫ్ట్ సైడ్ ఏమో A అనుకున్నాం, రైట్ సైడ్ ఏమో B అనుకున్నాం. నౌ దిస్ వైర్ A to B is connected to a strong current output battery C కి కనెక్ట్ చేస్తాం. దీని స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే డెఫినెట్ గా మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఎలక్ట్రోకెమికల్ సెల్ కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, తర్వాత X అంటే మనం ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ సెల్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు రాసుకోండి, అక్కడ మీరు నోట్బుక్ లో రాయండి తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఎస్ అని ఉంది, ఇదేమో స్టాండర్డ్ సెల్ అనమాట. సో దీన్ని ఇక్కడ స్టాండర్డ్ సెల్ ఒకదాన్ని కనెక్ట్ చేస్తున్నాం చూడండి. అయితే ఈ పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ఎక్స్, ఎస్, అలాగే ఇక్కడ ఈ బ్యాటరీ ఆర్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్, ఈ మూడాటిని కూడా ఏకి కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా పాజిటివ్ టెర్మినల్స్ అన్ని ఏ దగ్గర కనెక్ట్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దిస్, ఈ ఎక్స్ అనే టెస్ట్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఈ మూవబుల్ కీ అంటే 2-way కీ అంటాం. ఈ 2-way కీ కేకి కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే అవసరం అనుకుంటే దీన్ని ఎక్స్ కనెక్ట్ చేస్తాం, లేకపోతే ఎస్ కనెక్ట్ చేస్తాం అన్నట్టు ఉంటుంది. ఈ 2-way కీ కే కాకుండా మనకి ఇంకేముంటుంది అంటే ఇగో ఇక్కడ ఇదొక అటాచ్మెంట్ ఉంది. ఈ అటాచ్మెంట్ ఫైనల్ గా దేనికి కనెక్ట్ చేస్తాము అంటే త్రూ ఏ గ్యాల్వనోమీటర్ మనం ఈ ఏబి వైర్, హై రెసిస్టెన్స్ వైర్ ఉన్నటువంటి ఏబి వైర్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకమైనటువంటి సెటప్ అంతా చేసిన తర్వాత
ఇప్పుడు ముందు టెస్ట్ సొల్యూషన్ ని అసలు ఎంత పొటెన్షియల్ ఉంది అనేది డిటర్మైన్ చేయాలి అని అంటే ఏం చేస్తామంటే ఈ ఏదైతే మనకి ఈ కీ ఉందో దీన్ని ఈ వైర్ మీద స్లైడ్ చేస్తాం. ఈ వైర్ మీద ఇలాగ స్లైడ్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అయిపోతుంది అన్నమాట. ఓకే, ఆ పొటెన్షియల్ 0 అయిపోయినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం లెంత్ మెజర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని J1 అనుకుందాం. ఈ J1 దగ్గర ఈ కీ మూవ్ చేస్తున్నప్పుడు పొటెన్షియల్ 0 అయిపోయింది. ఆ J1 పాయింట్ నోట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్. అంటే అర్థం ఏంటి, ఈ పర్టికులర్ స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి పొటెన్షియల్ ఏవి అంటే కరెంట్ ఏవి పాస్ అవ్వట్లేదు. ఆ పాయింట్ డిటర్మైన్ చేసాం. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే అదే సేమ్ టెంపరేచర్ అండ్ అదే కండిషన్స్ లో శాంపిల్ ఉంది కదా, ఇది స్టాండర్డ్ శాంపిల్ ని సేమ్ ఇదే రకంగా కనెక్ట్ చేస్తాం. కనెక్షన్స్ అన్ని కూడా కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క 0 పొటెన్షియల్ వాల్యూ J2 దగ్గర వచ్చింది అనుకుందాం. ఓకే, J2. ఇప్పుడు మనం ఏ నుంచి J2 లెంత్ ఎంతో మెజర్ చేస్తాం. సో ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి లెంత్ పరంగా. అంటే ఏ నుంచి J1 ఒకటి, ఏ నుంచి J2 ఒకటి వాల్యూస్ వచ్చాయి. ఈ 2 వాల్యూస్ దగ్గర నుంచి మనం ఫైనల్ గా ఈ ఎక్స్ అనే సెల్ ఏదైతే ఉందో మనం కన్స్ట్రక్ట్ చేసింది ఆ సెల్ యొక్క పొటెన్షియల్ లేదా ఈఎంఎఫ్ ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ని మనం ఇంకా డీటెయిల్ గా స్టడీ చేసుకుంటూ వస్తాం. చూడండి, మెజరింగ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెల్. EMF of a cell can be determined using potentiometer. In this, the external potential difference required to stop the passage of current in the cell under test is measured. The connections and apparatus required are, so AB. AB is potentiometer wire having uniform thickness and high resistance. Cheptanu AB gurinchi meeku. It is a potentiometer wire. It should have a uniform thickness and also it should have high resistance. The two ends of this potentiometer wire are connected to a storage battery C, fine on the C, which has a larger and constant EMF than that of the cell under test. Ante test cell edi ikkada X kante EMF C ki ekku undali. Okay, the cell X and a standard cell S are also connected to this wire so that the positives of all these 3 cells are connected to same end of A. Okay, the cell X and a standard cell S are also connected to this wire so that the positives of all these 3 cells are connected to the same end A. Adi kuda cheppanu. The other terminals of the cells of X and S are connected to a two-way key K and then to the movable sliding contact on the wire J through a galvanometer. Galvanometer మనం G తో సూచిస్తాం. The cell X is kept in the circuit using the two-way keys. So X ni circuit లో ఉంచాలి అంటే two-way keys ద్వారా చేయవచ్చు. The position of the sliding contact is so adjusted that no current flows through the galvanometer, say at position J1. సో అలా స్లైడింగ్ చేస్తూ ఉంటే ఏమవుద్ది, ఏదో ఒక పాయింట్ దగ్గర కరెంట్ ఫ్లో అవడం ఆగిపోతుంది. ఆ పాయింట్ మనం J1 అంటాం. The experiment is repeated with the standard cell S in this circuit where the position of the sliding contact now be J2. The standard cell యూజ్ చేసినప్పుడు సేమ్ ఆ పాయింట్ ఏమో J2 దగ్గర వచ్చింది అనుకుందాం. Then the following relation is applicable. EMF of cell X అంటే మనం డిటర్మైన్ చేయాలి అనుకున్నటువంటి సెల్ ఏమో X. EMF of cell X by EMF of cell S is equal to potential difference between A and J1 divided by potential difference between A and J2 అనే ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ ఆల్రెడీ మీకు ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, సిన్స్ ద వైర్ AB is of uniform thickness, the fall of potential is proportional to the length of the wire. Since the wire AB is of uniform thickness, the fall of potential is proportional to the length of the wire. EMF of cell X by EMF of cell S is equal to AG1 by AG2. Knowing the values, that is EMF of cell S, AG1 and AG2, the EMF of unknown cell X can be calculated. And the values అందులో substitute చేస్తాం. EMF of cell X is equal to AG1 into EMF of cell S by AG2. సేమ్ ఈ ఫార్ములానే మళ్ళీ ఇక్కడ ఇంకో రకంగా రాసాము. ఆ రకంగా రాస్తే మనకు ఫైనల్ గా వాల్యూ వస్తుంది.
ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ క్యాలిక్యులేట్ చేసే విధానం ఇది. సింపుల్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో మనం డిస్కస్ చేయవలసింది అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్. In this part, applications of EMF measurements, we will focus on 4 applications. కనీసం బాగా 2 ప్రాక్టీస్ చేయండి, మిగిలిన మొత్తం 4 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. రాసుకోండి, వాట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్ అంటే టు క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. దేర్ ఆర్ సమ్ సాల్ట్స్ which are sparingly soluble అంటే almost insoluble అన్నమాట. The best example is AgCl itself. AgCl వాటర్ లో కరగదు, చాలా స్వల్పంగా కరుగుద్ది అన్నమాట, వెరీ వెరీ లో సాల్యుబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు రీకలెక్ట్ చేయవలసినటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్, లోయర్ క్లాసెస్ లో మీరు అది విన్నారు, దాని గురించి చదివారు కూడా. కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని చెప్పి అంటారు. ఆ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కాన్సెప్ట్ ని మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొంచెం గుర్తులేకపోయినా కానీ నేను అంటే అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొంచెం మీకు ఇండైరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో వాట్ ఈస్ ఆర్ ఎయిమ్? ఆర్ ఎయిమ్ ఈస్ టు క్యాలిక్యులేట్ soluble salt. To know the solubility AgCl which is sparingly soluble in water, the following cell need to be constructed. So sparingly soluble salt like AgCl యొక్క solubility ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ వాట్ వీఆర్ డూయింగ్, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ సెల్ లైక్ దిస్. Ag సింగిల్ వెర్టికల్ లైన్ AgCl అంటే యానోడ్, 0.01 N KCl సొల్యూషన్ యూజ్ చేస్తాం. ఏ డబుల్ వెర్టికల్ లైన్ సాల్ట్ బ్రిడ్జ్, 0.01 నార్మల్ AgNO3 సొల్యూషన్ తీసుకుంటాం. అనదర్ ఎలక్ట్రోడ్, సింగిల్ వెర్టికల్ లైన్ ఫేజ్ సపరేషన్ Ag. దిస్ ఈస్ ద సెల్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. లెఫ్ట్ సైడ్ యానోడ్, రైట్ సైడ్ ఏమో క్యాథోడ్ అని మీకు తెలుసు. అయితే 25 degrees C సెల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెర్నెస్ట్ ఈక్వేషన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నెర్నెస్ట్ ఈక్వేషనే, అక్కడ నుంచి ఈ వాల్యూస్ అన్ని తీసుకొస్తున్నాం. డౌట్ ఉంటే అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. 0.0591 log 10 మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనే ఫార్ములా వస్తుంది. అంటే ఇక్కడ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgCl ఈజ్ ఈక్వల్ టు 0.0591 log 10. పైన వాల్యూ ఎంత, AgNO3 మోలార్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇచ్చేసారు 0.01, కానీ సి అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgCl ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. వేర్ C ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఫార్మ్డ్ ఫ్రమ్ AgCl. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్ ఫార్మ్డ్ ఫ్రమ్ AgCl అంటే చాలా తక్కువ సాల్యుబుల్ అవుతుందని చెప్పుకున్నాం కదా, స్పేరింగ్లీ సాల్యుబుల్, కాబట్టి Ag ప్లస్ అయాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. By measuring cell EMF using potentiometer, C value can be calculated. పొటెన్షియోమీటర్ సహాయంతో సెల్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి మనకి ఏ వాల్యూ వస్తుందండి, సి వాల్యూ వస్తుంది. ఇక్కడ పైన చెప్పాం కదా, ఈ సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మిగిలినవన్నీ మనకు తెలుసు. సో సి వాల్యూ వచ్చేస్తుంది. ఇఫ్ KCl ఈజ్ థాట్ ఆఫ్ అయనైజ్డ్ కంప్లీట్లీ, KCl ఈజ్ అ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, సో డెఫినెట్ గా ఇది కంప్లీట్ గా అయనైజ్ అయిపోతుంది. దెన్ Cl మైనస్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, 0.01 అవుతుంది. ఎందుకని, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, మీరు KCl ఎంత తీసుకుంటే అంత కంప్లీట్ గా అయనైజ్ అయిపోతుంది కాబట్టి దెన్ Cl మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 0.01 N అంటాం. దాని నుంచి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ AgCl క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ AgCl KSP తో సూచిస్తాం మనం సింబల్. KSP ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag plus ion into concentration of Cl minus ion. Ag plus ion కాన్సన్ట్రేషన్ మనకు తెలియదు, దాన్నే మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా సాల్యుబిలిటీ ఆఫ్ AgCl వచ్చేస్తుంది. సో AgCl సాల్యుబిలిటీ ఏమవుతున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ KSP, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ C ఇంటూ 0.01. ఓకే, అంటే అర్థం ఏంటంటే KSP ఈజ్ ఈక్వల్ టు జనరల్ గా మనం S స్క్వేర్ అంటాం అనమాట, అంటే సాల్యుబిలిటీ స్క్వేర్. S వాల్యూ దిస్ వన్, S వాల్యూ దిస్ వన్. ఓకే, సో అప్పుడు సాల్యుబిలిటీ S ఏమవుద్ది, రూట్ ఆఫ్ KSP అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ C ఇంటూ 0.01 వాల్యూ అవుతుంది. దాని నుంచి AgCl సాల్యుబిలిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. This is very good application of EMF measurement.
సో మనం డైరెక్ట్గా సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఈ మెథడ్ని ఉపయోగించి ఇండైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈక్వేషన్స్ పెద్ద పెద్దగా కనపడుతున్నాయేమో, ఏం కాదు, నెర్నెస్ట్ ఈక్వేషన్ అంతే. నెర్నెస్ట్ ఈక్వేషన్ స్టార్టింగ్లో నేర్చుకున్నారు. దాని నుంచి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, వ్యవహారం ఏమన్నా కానీ అంటే ఇప్పుడు మీరు పాత క్లాసులో ఏం జరిగాయని సెర్చ్ చేసి ఉపయోగం పరిస్థితిలో లేకపోతే ఫస్ట్ ఇయర్స్కి ఈ మధ్య నేను సాల్యుబిలిటీ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా లెసన్స్ చెప్పాను. కామన్ అయాన్ ఎఫెక్ట్, సాల్యుబిలిటీ ప్రోడక్ట్, అయానిక్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో వస్తుంది. అది ఆ వీడియోస్ పెట్టాను, అదొకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయానిక్ ఈక్విలిబ్రియం. సో అయానిక్ ఈక్విలిబ్రియంలో సెకండ్ పార్ట్లో మనకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాను. ప్రాబ్లమ్స్ కూడా చాలా చేసాం. ఇది ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే అది ఒకసారి చూసారంటే ఐడియా వచ్చేస్తుంది. ఇంకోటి చూడండి, టు క్యాలిక్యులేట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఫర్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. Our aim is to calculate equilibrium constant K for a reversible reaction. For instance, if we want to calculate K for the reaction, as malli same galvanic cell, example is Daniell cell. So Daniell cell reactions only Zn plus Cu2 plus, reversible arrows Zn2 plus plus Cu. Okay, so we have to construct cell basing on the reaction. So ila reaction icheste dani mana సెల్ రియాక్షన్ గా మార్చడానికి మనకు ఒక ఐడియా ఉండాలి. గాల్వానిక్ సెల్ అనుకుందాం. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఎక్కడ జరిగిందో చూడండి. Zn gives rise to Zn2 plus. Zn gives rise to Zn2 plus కాబట్టి దిస్ ఈజ్ ఆక్సిడేషన్. దీన్ని యానోడ్ గా లెఫ్ట్ సైడ్ రాయాలి. ఇదిగో దెన్ Zn సింగిల్ వెర్టికల్ లైన్ Zn2 plus. సో సింగిల్ వెర్టికల్ లైన్ అంటే ఏం చెప్తాను మీకు, ఫేజ్ సెపరేషన్. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్? 1 molar, స్టాండర్డ్ 1 molar యూనిట్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాం. తర్వాత డబుల్ వెర్టికల్ లైన్ ఎంప్లాయిస్ ద మీనింగ్ ఇట్ ఈస్ సాల్ట్ బ్రిడ్జ్. తర్వాత రైట్ సైడ్, సాల్ట్ బ్రిడ్జ్ రైట్ సైడ్ ఎప్పుడు ఏం రాయాలి, రిడక్షన్ రియాక్షన్ రాయాలి, దట్ ఈస్ క్యాథోడిక్ రియాక్షన్ రాయాలి. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ ఏంటో చూడండి, Cu2 plus gives rise to Cu, or Cu2 plus takes up 2 electrons and gives rise to Cu. ఇక్కడ రిడక్షన్ జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఏ క్యాథోడిక్ రియాక్షన్, దాన్ని రైట్ సైడ్ రాసాం. ఆ విధంగా దీన్ని మనం సెల్ రియాక్షన్ అని చెప్పి అంటాం అన్నమాట. So cell reaction of galvanic cell. Okay, so with the help of potentiometer calculate E0 అంటే standard electrode potential calculate చేస్తాం of the cell, and from that K is calculated. So K calculate చేయడానికి మీరు లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నటువంటి ఫార్ములా E0 is equal to 2.303 RT by NF into log K. సింపుల్ వాల్యూ. ఎవరన్నా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫాలో అయిన వాళ్ళు కానీ ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నీట్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్, ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుంది, లేకపోయినా ఏం పర్లేదు, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2. వై n ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ ఇక్కడ ఛార్జ్ ఎంత ఉందో చూడండి, 2 ప్లస్ అంటే 2 ఎలక్ట్రాన్ చేంజ్ కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి నోట్ చేస్తున్నాం. సో E0 is equal to 2.303 RT by NF log K, where n is equal to 2. R is gas constant value, T is temperature in absolute scale, n ante number of electron change, F ante Faraday, 96,500 coulombs. So in this way we can easily measure E0 value, that is EMF of the cell. From that E0 value, that is EMF of the cell, we can easily calculate the equilibrium constant K from this equation. ఎంత ఈజీగా ఉందో చూడండి. సో టు క్యాలిక్యులేట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఏ రివర్సిబుల్ రియాక్షన్, మామూలుగా అయితే చాలా టీడీఎస్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, బట్ ఈ రకంగా అంటే ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ ఉపయోగించి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ విషయంగా పరిగణించవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ అప్లికేషన్స్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K can be calculated for a reversible reaction. Second one. Third one. From the EMF of the cell, Gibbs free energy change. Gibbs free energy అనేది మీకు నెక్స్ట్ ఇయర్ 5th సెమిస్టర్లో డీటెయిల్గా వస్తుంది. 5th సెమిస్టర్లో డీటెయిల్గా వచ్చే ముందు థర్మోడైనమిక్స్ చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, అప్పుడు వినుంటారు జిబ్స్ ఫ్రీ ఎనర్జీ. జిబ్స్ ఫ్రీ ఎనర్జీ మనం చేంజ్ డెల్టా జీతో సూచిస్తాం. ఇక్కడ డెల్టా G0 తో సూచించేమో అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ జిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. సో ఈ స్టాండర్డ్ జిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ని
చాలా ఈజీగా ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ రిలేషన్ చూడండి ఎంత సింపుల్ గా ఉంటుందో. ఫ్రమ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ డెల్టా జీ నాట్ వాల్యూ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద సెల్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. ఆ ఫార్ములా చూడండి, మీరు రాసుకోండి, దీని బ్రాకెట్ లో దీన్ని బాక్స్ లో కూడా పెట్టండి. డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ, అంతే సింపుల్. ఈ నాట్ అంటే స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్, ఎఫ్ అంటే ఫారడేస్ అని చెప్పి మీకు తెలుసు. సో వాట్ ఈస్ డెల్టా జీ నాట్? స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. ఓకే, సో స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అంటే స్పాంటేనిటీ ఆఫ్ ఎ రియాక్షన్ స్టడీ చేయడానికి మనకి వాల్యూ అవసరం పడుతుంది, వెదర్ ఎ కెమికల్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ ఆర్ నాన్ స్పాంటేనియస్. ఈ విషయాలన్నీ కూడా థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. రిలేషన్ చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఫ్రమ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ దిస్ సింపుల్ రిలేషన్. డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్. చాలా ఈజీగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను అప్లికేషన్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఎంథాల్పీ చేంజ్ కెన్ ఆల్సో బి నోన్ ఫ్రమ్ దిస్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్. ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్.